ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేము పిలుస్తాం. మేమైతే ఈరోజు అయితే ఫ్రైడే పూజ ఏంటో ఎలా చేయాలో కూడా చూపిస్తాం. మేము ఎలా చేస్తాం కూడా చూపిస్తాము. ఇదైతే పూజా రూమ్. ఎన్నో షాట్స్లలో చూపించే ఉండొచ్చు. ఇదైతే పూజా రూమ్ అని చూడండి. సో ఇప్పుడైతే మేము ఈ పువ్వులన్నీ తీసేసి ఇదైతే కింద అండ్ ఇది బేస్ కింద అయితే లాస్ట్కి అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ తీసేయాలి, అదంతా క్లీన్ చేసేయాలి, అక్కడ పూజించాలి. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ క్లీన్ చేసేసి ఒత్తులు కూడా తీయాలి. ఇవన్నీ చాలా క్లీన్ చేయాలి. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి మొత్తం నీట్ చేయాలి, అందుకే ఇదంతా. సో ఇప్పుడైతే ఈ కార్డ్బోర్డ్స్ తీసుకొని అగరబత్తిది అది ఉంటుంది కదా, దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా అయితే ఉంది పని. ఇంకా అలా క్లీన్ చేసేసి ఆ పువ్వులన్నీ క్లియర్ చేస్తున్నాను. దేవుళ్ళ దగ్గర నుంచి తీసి కవర్లో వేస్తున్నాను అన్నట్టు. చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు పూజ రూమ్లోనే కాదు, బయట కూడా ఉన్నారు. చూడండి, ఆ పువ్వులన్నీ తీస్తున్నాను. అండ్ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తులసి చెట్టుకు పోయాలి, అది మీకు చూపించలేకపోయాను. ఇవైతే ఇప్పుడు వేయాలి కవర్లో. సో ఇప్పుడు కవర్లో వేసేసాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ పూది ఇవ్వాలి, ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. సో అన్నయ్య అయితే క్లీన్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే ఆ డస్ట్ అంతా కింద వేయాలి, తర్వాత కింద తుడవాలి కాబట్టి ఇప్పుడు కిందనే వేస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ ఇలా పొడి క్లాత్ క్లీన్ చేసేసాను. అండ్ తర్వాత కొన్ని వాటర్ పోసి అదే క్లాత్తోని క్లీన్ చేశాను, అది కూడా వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే మా అన్నయ్య క్లీన్ చేస్తాడు, చూడండి వాటర్ పోసాడు. సో చూడండి, అక్కడ ఉన్న పసుపు అంతా ఉంటుంది ఇక్కడ. సో ఇలా క్లీన్ చేశాను. అండ్ ఇప్పుడు క్లాత్తోని రబ్ చేస్తాను. సో ఇప్పుడైతే క్లాత్ వచ్చింది, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను, పొడి పొడిగా చేస్తున్నాను. మొత్తం అక్కడ ఉన్న మరకల్ని కూడా స్క్రబ్ చేస్తున్నాను, మొత్తం క్లీన్ చేస్తాను. లేకపోతే పిండి సరిగా పడదు. సో పిండి సరిగా పడాలంటే అక్కడ ఉన్న మొత్తం పొడి పొడిగా ఉండాలి, అందుకే. అండ్ ఇప్పుడైతే మొత్తం క్లీన్ మంచిగా పొడి పొడిగా చేశాను. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని అప్లై చేస్తున్నాను. అండ్ ఇక సో ఇప్పుడైతే వాటర్ అప్లై చేసుకుంటున్నాను నేను. వాటర్ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే పసుపు అప్లై చేస్తాను. అక్కడి వరకు పసుపు అయితే రాస్తున్నాను అక్కడ. పసుపు చూడండి, పసుపు అది. అండ్ తర్వాత బియ్యపిండితోనైతే ముగ్గు వేయాలి కాబట్టి ఇక్కడ బియ్యపిండితోనైతే వేస్తాను. సో ఇప్పుడైతే పసుపు అప్లై చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్ప్రెడ్ చేస్తున్నాను క్లీన్గా స్క్వేర్ షేప్లో రావడానికి. అండ్ ఇప్పుడైతే బియ్యపిండితో ముగ్గు వేయాలి కాబట్టి బియ్యపిండితోనైతే ఒక 2 గీతలు గీస్తాను. సో ఇప్పుడు బియ్యపిండితోనైతే ఇలా ఒక క్రాస్గా వేస్తున్నాను. ఒక 2 లైన్ ఓవో షేప్లో 2 వేస్తున్నాను, ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో. అండ్ 2 లైన్స్ అక్కడ గీస్తాను. 4 sides 2 lines గీస్తున్నాను. అది వేయాలి, అక్కడ పెట్టాలి, అట్లా చేయాలంట. చేశాను అట్లనే. అండ్ ఇక కుంకుమ పెట్టాను. ఇప్పుడు కుంకుమ సో ఆ 4కి కూడా పెడుతున్నాను. ఆ 4కి కూడా చూడండి, 2 ఇట్స్కి పెట్టాను, ఇంకా 2 ఇట్కి పెట్టాలి. సో ఇప్పుడైతే పెట్టేశాను, బొట్లన్నీ కుంకుమ పెట్టేశాను. అండ్ ఇలా అయితే చేశాను. అండ్ ఇక్కడ కూడా పూజియాలన్నట్టు, అది కూడా పూజించేశాను అక్కడ. సో అయితే ఇప్పుడు నాగమయ్య స్వామిని అయితే పెట్టాలి, ఇక్కడ పెట్టేయాలి నాగమయ్య స్వామిని. అండ్ ఇక్కడ నాగమయ్య స్వామిని పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ఈ వాటర్ పడేయాలి. సో అక్కడ సింక్ బిజీగా ఉందని చెప్పి నేను అక్కడ పెట్టాను వాటర్. సో ఇక్కడైతే ఇప్పుడు క్లీన్ అయిపోయింది కింద. ఇప్పుడైతే పైన కింద క్లీన్ చేయాలి. చూడండి, డస్ట్ అంతా తీసేసి వాటర్తో క్లీన్ చేయాలన్నట్టు.
సో నేనైతే కడప పూజించేసాను ఆల్రెడీ. సో మీకైతే చూపించలేదు. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఈ అమ్మవారికి ఇప్పుడు పూలు అయితే పెడుతున్నాను. ఫస్ట్ పువ్వు దుర్గమ్మ వారికి, నవదుర్గలకి. అండ్ సెకండ్ పువ్వు వచ్చేసి భద్రకాళి అమ్మవారికి. అండ్ ఇలా పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇక ఒకటి నీళ్ళల్లో వేసాను. ఇంకో పువ్వు వచ్చేసి లక్ష్మీదేవికి. ఇంకో పువ్వు వచ్చేసి మల్లికార్జున స్వామికి, మల్లన్నకి. అండ్ ఇక్కడ వినాయకుడికి రోజ్ పెట్టాము. సో చిన్న గణపతి విగ్రహం అయితే ఉంది. వెంకటేశ్వర స్వామికి శివ పార్వతులకు పెడుతున్నాము ఇప్పుడు. చాబంతి పువ్వు పెట్టాను. అండ్ శివ పార్వతులకి ఇద్దరికి రోజే పెట్టాను. లక్ష్మీదేవి అమ్మవారు. సో రోజు అయితే పెట్టాము ఇద్దరికి. శివుడు, దుర్గమ్మవారు. అండ్ ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామికి, హనుమంతుడికి అయితే మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చి పెట్టాను. సో ఇప్పుడైతే జూబ్లీస్ పెద్దమ్మవారికి పెట్టాను. అండ్ సాయిబాబాకి అయితే పెట్టాను. సో మా సిస్టర్. హాయ్. సో ఇక ఇప్పుడు వచ్చేసి సాయిబాబాకి పెట్టలేదు, అది పెద్దగా అయిందని చెప్పి చిన్నది పెట్టాను. సమ్మక్క సారక్కకి పెడుతున్నాడు. ఒకరికి సారక్కకేమో రోజ్ పువ్వు, సమ్మక్కకేమో చాబంతి పెట్టాము. అండ్ ఇక్కడ అంతా ఇప్పుడు నూనె పోయాలి. సో ఇక్కడ ఒక పువ్వు అయితే పెట్టేశాడు మా అన్నయ్య. సో ఈ దీపాన్ని కూడా అక్కడ పెట్టుకుంటాము మేము. సో నార్త్ సైడ్ అయితే పెట్టాము మేము ఆ దీపాన్ని. నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ ముట్టేయాలని చెప్పి దీపము ఒకటి నార్త్ సైడ్ పెట్టాము, ఒకటి ఈస్ట్ సైడ్ పెట్టాము. సో అయితే తిప్పి పెడుతున్నాను, నాకు తెలియదు. సో మా అన్నయ్య తర్వాత చెప్తే అది తిప్పాను మళ్ళీ. సో రాముడు, అయోధ్య రాముడు, లలితా త్రిపుర సుందరి అమ్మవారు, వరంగల్ భద్రకాళి అమ్మవారు, మధుర మీనాక్షి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారు, నవదుర్గ అమ్మవార్లు, మేడారం, సమ్మక్క సారక్క, గజలక్ష్మి. సో ఇక్కడైతే రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఉంది. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి వారు. అండ్ ఇక్కడ సాయిబాబా, హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు, లక్ష్మీనరసింహ స్వామి, శివ పార్వతులు, మల్లన్న స్వామి. ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ, సరస్వతి, గణపతి ఉన్నారు, నాగమయ్య స్వామి. అలా అయితే ఇక చిన్న 2 విగ్రహాలు ఉన్నాయి. గణపతి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహము. సో ఇప్పుడైతే నూనె పోయాలి. సో మా అన్నయ్య అయితే నూనె పోస్తున్నాడు ఇప్పుడు. సో దీపంలో నూనె అయితే పోస్తున్నాను. ఈ రెండిట్లలో ఎప్పుడు వాడే దీపానికి పోసే నూనె పోసాను. అండ్ అక్కడ పెట్టాం కదా దీపంలో, ఈ దీపంలో మాత్రం నేను కొబ్బరి నూనె పోసాను. కొబ్బరి నూనె పోస్తున్నాడు మా అన్నయ్య. ఇది కొబ్బరి నూనె. అండ్ సో ఇప్పుడైతే ఒత్తులు వేస్తున్నాడు మా అన్నయ్య. సో నేనైతే ముట్టిస్తాను. సో 3 ఒత్తులు త్రిమూర్తులకు ప్రతీక అని చెప్పి 3 ఒత్తులు వేస్తున్నాను నేను. సో ఒక ఒత్తు అయిపోయింది ఒక రెండిట్లలోకి. సో ఒక ఒత్తుని చుంచి రెండు దీపాంతాలలో వేస్తున్నాడు మా అన్నయ్య. అండ్ కూడా అట్లే వేస్తున్నాను. సో అలా అయితే 2 ఒత్తులు వేసేసాడు. సో ఇంకొక ఒత్తు వేయాలి. అండ్ అటొకటి ఇంకొకటి వేయాలి. ఇక్కడ వేసాను. ఇది తుంచి అయితే వేసాను. బట్ అక్కడ దీపం మాత్రం 3 పెడతాను. మొత్తం ఒత్తులు వేయాలి, ఫుల్ ఒత్తులు వేయాలి. సో కొబ్బరి నూనెలో ఒకటి వేసాను ఫస్ట్ ఇటు సైడ్, తర్వాత అటు సైడ్ నుంచి అటు సైడ్, దాని తర్వాత ఎటు నుంచి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అయినా మధ్యలోకి వేయొచ్చు, లేదా ఇటు నుంచి అయినా వేయొచ్చు, మధ్యలో పెట్టి కూడా వేయొచ్చు. బట్ ఏదో ఒక దిక్కు యూటర్న్ ఉండాలని చెప్పి అలా తిప్పాం మేము. సో ఇంతమంది దేవుళ్ళు సో ఇదంతా పూజారు. మీకు ప్రతి షాట్లో అయితే చూపిస్తాం మేము. అప్పుడప్పుడు ఫ్రైడే ట్యూస్డే షార్ట్స్లో మీరు చూసే ఉండొచ్చు మా పూజారంని. సో ఇప్పుడైతే ఒత్తులన్నీ వేసేసాము. ఇక ముట్టియాలి దీపం. ఏకహారతను ముట్టియాలని చెప్పి అగ్గిపెట్టెతో డైరెక్ట్ ముట్టియట్లేదు, ఒక అగరబత్తితో అంటించి దాంతోనే ముట్టిస్తున్నాం మేము. సో ఇప్పుడైతే అగరబత్తితోనైతే నేను ముట్టిస్తున్నాను. సో ఇప్పుడైతే
అటు సైడ్ దీపం ఉంది కదండి, అటు సైడ్ దీపం ఉంది కదా, అది అన్నయ్య ముట్టిస్తాడు, ఇవి రెండు నేను ముట్టిస్తాను. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టాం చూడండి, ఆ దీపం లక్ష్మీదేవి దీపం. ఆ దీపం నేను ముట్టిస్తాను. ఎప్పుడు కూడా మేము పూజ చేసినప్పుడు ఇలానే చేస్తాము. అప్పుడప్పుడు డాడీకి కొంచెం టైం సరిపోదన్నప్పుడు మేము చేస్తాము పూజ, కానీ లేదా డాడీ పూజ చేయనప్పుడు మేము చేస్తాము పూజ అలా. లేకపోతే మా డాడీ చేస్తాడు పూజ. సో అంతే. అండ్ ఇక్కడైతే మా అమ్మ దీపం ముట్టించేసింది. సో ఇప్పుడైతే మా అన్నయ్య నాకు ముట్టియడానికి రావట్లేదు అసలు, అది అనుకోవట్లేదు దానికి. సో దట్స్ వై అన్నయ్య ఇటు సైడ్ ఉన్నాడు కాబట్టి అన్నయ్య ముట్టిస్తాడు. అన్నయ్యకి ఫ్రీగా ఉంటుంది, నాకు ఫ్రీగా ఉండదు సైడ్. సో మా అమ్మ చాలా ట్రై చేసింది బట్ రావట్లేదు, అందుకే నాకు ఇచ్చింది ఇప్పుడు. ఫస్ట్ దానికి మా అమ్మ పెట్టిన దానికే, సో ఫస్ట్ మా అమ్మ పెట్టిన ఒత్తుకే అయితే నేను ముట్టిస్తున్నాను. వెలిగింది దీపం అయితే అక్కడ. సో ఇప్పుడైతే చూడండి, నేను దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను మీకు. అక్కడైతే 3 దీపాలు వెలిగాయి. సో బాగా వెలుగుతున్నాయి అవి 3. సో ఇలా అయితే అయిపోయింది, ఇక్కడ చూపించాను అందరికీ. సో దీపం ముట్టియడం అయితే అయిపోయింది. సో సో దీపాలన్నీ చూడండి, అటు సైడ్ దీపాలు కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి ఎంత బాగుందో దీపాలు ముట్టిస్తే. సో ఇప్పుడైతే ఒకటి పెట్టాలి, అది కూడా చూపిస్తాం మీకు. ధూపం ఉంటుంది కదా, అదైతే ధూప చెక్క అది పెట్టాలి. సో చూడండి ముట్టిస్తున్నాడు మా అన్నయ్య దాన్ని. మా అమ్మ అయితే చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తుంది ఇది, బట్ ఇక్కడ చెయ్యి కాలుతుందని చెప్పి అటు సైడ్ పెట్టాను నేను అది. సో అటు సైడ్ అయితే దీపం ఏది లేదు కాబట్టి చెయ్యి కాలదు. సో అటు సైడ్ పెట్టాను నేనైతే దీపం, అదే ధూపం. సో చూడండి చాలా మంచిగా కనపడేటట్టు తీస్తున్నాను. సో ఇప్పుడైతే మా అన్నయ్య చూపిస్తున్నాడు. సో ఇక్కడైతే చూడండి భద్రకాళి అమ్మవారికి ఇచ్చాను, మీనాక్షి అమ్మవారికి. సో మేమైతే అందరికి ఇస్తున్నాడు మా అన్నయ్య, మెల్లగా ఇస్తున్నాను అందరికి. సో ఇలా మొత్తం అందరికి ఇచ్చాక మంత్రాలు చదవాలి. సో ఇప్పుడైతే అందరికి ఇచ్చేస్తాడు. సో సమ్మక్క సారక్కకి ఇచ్చేసి అక్కడ పెట్టేశాడు ఇక. సో దీపాలను అయితే దగ్గర నుంచి చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. చాలా హీట్ కూడా చాలా, వినాయక చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడు. సో ఫోన్ అయితే దగ్గరికి తీసుకెళ్లకుండా నేనైతే జూమ్ చేసి తీసాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అగ్ని మాత్రం సూపర్గా వచ్చింది, మీరు కూడా బాగా అనుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు సో ఇప్పుడైతే మంత్రాలు చదవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగాధపద్మరాగం గజాననమహానిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గం గణపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గం గం గణపతే నమః. అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణ వల్లభ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భాషాం దేవి చ పార్వతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మ పద్మ విశాలాక్షి పద్మకేసరా కైలిని నిత్యం పద్మాలయా దేవి సామం పాదు సరస్వతి. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్థ పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనేతి చ సప్తమం కాళరాత్రి చ మహాగౌరీ చితాష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రతిష్ఠిత జయంతి మంగళ కాళీ భద్రకాళీ కాపలి దుర్గా క్షమా శివాదాత్రి స్వాహ సదా నమోస్తుతే. సో ఇప్పుడైతే మంత్రాలన్నీ అయిపోయాయి, ఇప్పుడైతే హారతి ఇవ్వాలి. సో హారతి ఇస్తున్నాడు మా అన్నయ్య. చూడండి అమ్మవారికి ఇస్తున్నాను ఫస్ట్. సో నేనైతే పూజా రూమ్ బయట నుంచి అయితే వీడియో తీస్తున్నాను, సో మంచిగా కనబడడానికి. అమ్మవారికి, లక్ష్మీదేవికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, ఇంకా సాయిబాబా పెద్దమ్మ తల్లికి, వాళ్ళిద్దరికి అందరికి ఇచ్చాను. సో మా అన్నయ్య స్పీడ్గా అయితే ఇస్తున్నాడు, మళ్ళీ ఎక్కడ కాలుతుందేమో అని. సో అంతే, ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు బయటకు వచ్చాను నేను కూడా. సో రండి బయటికి. సో ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు.
అందరికి ఇస్తున్నాడు మా అన్నయ్య. బీరువా లోపల కూడా ఇస్తాను నేను. సో ఇక్కడ ఓంలో ఇచ్చాను, ఓంకి ఇచ్చాడు మా అన్నయ్య. సో లోపల అయితే అమ్మవారు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇచ్చాను నేను. ఇక గోమాత అమ్మవారు, కామధేను అన్నట్టు, భద్రకాళి అమ్మవారు, జోగులాంబ అమ్మవారు, వినాయకుడికి కూడా ఇచ్చాను. అండ్ కుబేరుడికి అది నేనే వేసాను డ్రాయింగ్. అండ్ పెద్దమ్మ తల్లికి, బిహెచ్ఎల్ పెద్దమ్మ అమ్మవారికి ఇచ్చాను. అండ్ అమ్మవారికి అండ్ ఇక్కడ కృష్ణుడికి అయితే ఇచ్చాను. అప్పటికి కొంచెం బర్న్ అవుతుంది నా హ్యాండ్, అందుకే చాలా స్పీడ్గా అయితే ఇస్తున్నాడు మా అన్నయ్య అది. సో అందరికి ఇచ్చాను. ఇక్కడ ఇక లాస్ట్కి మళ్ళీ పెద్దమ్మ తల్లికి అయితే ఒకసారి ఇచ్చాను. సో మేమైతే అందరికి ఇచ్చాక మేము మళ్ళీ హారతి అయితే తీసుకుంటాము. సో ఇప్పుడైతే అగరబత్తీలు ముట్టిస్తున్నాను నేను. సో ఎక్కడ ఇచ్చే ప్లేసెస్ కాబట్టి మేమైతే ఎక్కడ చూపించట్లేము అగరబత్తీల్ని. ఆ వీడియో చూపించలేదు మీకు. సో అంతా ఇచ్చాను, సేమ్ అందరికి ఇచ్చాను. ఇక్కడ కూడా ఇచ్చాను. ఇక్కడైతే మళ్ళీ అది బర్న్ అవ్వలేదు, అందుకే మళ్ళీ పెట్టాను. సో ఇక్కడ ఇచ్చేది ఒక్కటే చూపిస్తున్నాము. గంట కొడుతున్నాడు మా అన్నయ్య. సో అలా అందరికి ఇచ్చాను. అండ్ అగరబత్తీలు ఇచ్చినాక ఒకసారి అందరినీ మొక్కేసుకొని పూజ అయితే అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడైతే తులసమ్మ దగ్గర పెడుతున్నాడు మా అన్నయ్య. సో దిస్ ఇస్ విపుల్. Signing off. Bye bye.